తన దాకొస్తే గాని తత్వం బోధపడదన్న విధంగా అమెరికా యొక్క పరిస్థితి ఉంది ఈరోజు. పాకిస్తాన్, భారత్ మధ్య అణుయుద్ధం ముప్పు అయితే ఉంది. భవిష్యత్తులో ఆ ముప్పు అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు దేశాల మధ్య శాంతికి విఘాతం కలిగించే విధంగా ఉగ్రవాదులైతే ఉద్రిక్తత పరిస్థితులు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధంగా ప్లాన్లు రచిస్తున్నారు. అందులో భాగంగానే పహల్గామ్ దాడి జరిగిందని ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి ఒక ఇంటెలిజెన్స్ సంస్థ చెప్పింది. అంతేకాకుండా పాకిస్తాను తన యొక్క పరిధిని దక్షిణాసియాలో మాత్రమే టార్గెట్లను కాకుండా అంతకు మించి టార్గెట్ని లక్ష్యంగా చేసుకునే విధంగా తన యొక్క శక్తిని పెంపొందించుకుంటుంది, సిద్ధపడుతుంది అన్న విధంగా ఈ ఇంటెలిజెన్స్ చెబుతుంది నివేదిక. ఏంటి అంటే తన యొక్క క్షిపణ పరిధిని కూడా పెంచుకుంటుంది. అంటే నేరుగా అమెరికాను కూడా దాడి చేసేంత ఇది ఉంది, శక్తి ఉంది. కాబట్టి ఇది అమెరికాకు కూడా నష్టమే అన్న విధంగా నివేదిక వివరించింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పాకిస్తాన్ గొప్పదని కాదు, పాకిస్తాన్కి చైనా సహాయం చేస్తుంది ఆ విధంగా. కాబట్టి జాగ్రత్త పడాలి, అందరము జాగ్రత్త పడాలి. చైనా ఆ విధంగా చేస్తుందంటే ఇప్పుడు చైనాని ముద్దాయిగా చూపించాలి, పాకిస్తాన్ ఏమొచ్చేసి పావుగా వాడుకోవాలి. భారతదేశానికి ముప్పు ఉందని ఇప్పుడు భారతదేశానికి కూడా మంచి చేస్తున్నట్లుగా నటించాలి. అంటే ఇదంతా చెప్పింది నిజమే కావచ్చు, కానీ దానికి ముప్పు వచ్చేసరికి ఈ విషయాలన్నీ కూడా బయట పెడుతుంది. చైనా పాకిస్తాన్ ద్వారా అమెరికా మీద దాడి చేస్తుందేమో, రేపు భవిష్యత్తులో చేసే అవకాశాలు ఉన్నాయని భయంతో ఇప్పుడు భారత్ని ఉటంకిస్తూ ఇలా ఒక వండి వార్చింది. నివేదికలు నిజమే, అది అణ్వాయుధాలు కాదో పక్కన పెడితే నివేదికలు నిజమే. పాకిస్తాన్ అలా తయారు చేసుకుంటుంది. కానీ ఇప్పుడు మీరు పెంచి పోషించిందేగా, ఒకవైపు అమెరికా, ఒకవైపు చైనా, మీకు మీరే దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. దాని దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనో, లేకపోతే భారతదేశాన్ని ఇరికిన పెట్టాలనో, లేకపోతే ఖనిజాలు దొరుకుతాయనో, మొత్తానికి పాకిస్తాన్ని పెంచి పోషించింది ఎవరంటే మీరే. మళ్ళీ ఇప్పుడు మీరే దాని నుంచి ముప్పొంది అంటున్నారు. మరి ఐఎస్ఐఎస్ లాంటి సంస్థను మాత్రం విమర్శించరు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ని, భారతదేశం కోసం పోరాడుతున్నటువంటి లాంటి సంస్థలు మాత్రం వీళ్ళు మతతత్వ సంస్థలుగా ముద్ర వేస్తారు. ఇదే అమెరికన్స్ అంటే 2 నాలుకల ధోరణి కాదు, ఇది 100 నాలుకల ధోరణి. ఒకవైపు అటు మాట్లాడతారు, మరొకవైపు ఇటు మాట్లాడతారు. ఒకవైపు భారతదేశాన్ని విమర్శిస్తారు, ఒకవైపు భారతదేశాన్ని హెచ్చరిస్తారు, మరొకవైపు భారతదేశాన్ని కాపాడుతామంటారు. అన్నీ వీళ్ళే. భారతదేశం వల్లే మంచి జరుగుతుంది అంటారు, భారతదేశం వల్లే చెడు జరుగుతుంది అంటారు. అంటే ఆ నాలుగుకి ఒక ఇది లేదు, నరం లేని నాలుగు నేను మాట్లాడుతుంది అన్న విధంగా అమెరికాకి సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఏమీ ఉండవు. ఈరోజు ఏమొచ్చేసి నిజం తెలిసేసరికి తత్వం బాధపడింది, పాకిస్తాన్ ఇలాంటిదా అని. కానీ తను మారుతుందంటే పూర్తిగా మారదు. తన మీద దాడి జరిగేసరికి ఒకలాగా, ఇతరుల మీద దాడి జరిగినప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తుంది ఈ పనికి మాలిన దేశం.